ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తున్నాం, ఏ రీతిగా తన శ్వాస కలిగి ఉన్నాం అనేది జ్ఞాపకం చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో దేవుని మార్గంలో మనం ఆయన నడిపిస్తూ ఉన్నాం. దేవుని పని కలగడానికి దేవుని మార్గం ఆ మార్గంలో నడుస్తున్న మనము దేవుని ఎదుట దేవుని అనేది విశ్వాసం కలిగి మార్గంలో నడిపిస్తున్న దేవుని మరింతగా మనము పనిపరిచేవారుగా గ్రహించేవారుగా మనం ఉన్నాం. ఎందుకనగా మార్గం తెలియనప్పుడు మార్గం చెప్పినప్పుడు ఆ మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు చేసిన దేవత దేవుడు అదేవిధంగా ఈ సమయంలో కూడా ఆ నిత్య నూతనమైన మార్గంలో ఇంకొకటి దేవుడు నాకు రోజు రోజు నూతనమైన దేవుడు మనకు అనుగ్రహిస్తూ నూతనమైన ప్రతి చేత మనసు ప్రేమాభివృద్ధి ఉన్నాడు. దేవుడికి మంచి పదవులు మాట్లాడాలి అని ప్రేమాభివృద్ధి కలిగి మన ఊళ్ళో గిన్నె పోయిపోతున్నానికి మన ఉండుకున్న గిన్నెలో ఉన్న ఆహారాలు పొంగిపోతున్నాయంటే దేవుడికి మహిమ రోజులో దేవుని యొక్క ఆహారం, దేవుని యొక్క బలం, దేవుని యొక్క జ్ఞానం గిన్నె నింపుతూ ఉన్న గిన్నె పొందించే రీతిగా ఆయన తన దేవుడు కలిపి దేవుడికి మహిమ కలగలగాలి అని ఇది నువ్వు గమనించి దేవుని యొక్క ఆనందించి దేవుని నామాన్ని పొందుతుంది. దేవుని చెప్పాలంటే ఆయన మనకు మార్గాన్ని చూపిస్తూ తన దయాసంకల్పంలో ఏ రీతిగా ఉంటూ ఆయన వివరిస్తూ మనం నడిపి ఆ దయా సంకల్పం లేవన మొత్తవలు లేకపోతే దేవుని యొక్క పర్వతం మీద నాటబడిన కొత్త కళను తీసుకుని అర్థం చేస్తున్న దేవుని కలిగిన ఈ మాట చెప్తున్నటువంటి దేవుని యొక్క వాటిని ఆయన రెండున భూమిలో లేకపోతే ఉన్నాడని ఆయన నుంచి రాయడం. ఈ సమయంలో మనం లెక్కలు పర్వతంగా నాటుకోవాలని దేవుడు సాధన చేస్తున్నట్టు ఆ నాటుబడి వారిగా మనం ఏ విధంగా ఉంటామో కొన్ని విషయాలు మనకు నేర్చుకుంటాం. చూడండి, మొదట చూడండి అధ్యాయం అధ్యాయం దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మొక్కవలను ఎండిన భూమిలో మనుషుల మొక్కవలను అసలు ఆ ఎదుట తిరిగను. దేవునికి గురించి చెప్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని దగ్గర ఆకు అనేక మొక్కవలను ఎండిన భూమిలో మనుషుల మొక్కవలను అసలు ఆ ఎదుట తిరిగను. మహిమ ఘనత ప్రభావం ఈ పెరిగిన కళ్యాణం చేసుకోవడానికి దేవుని చేత నాటబంధవారంగా దేవుని చేత వారంగా దేవుని చేత మనం జ్ఞాపకం చేసుకుని ఈ మొత్తని తీర్చిదిని ఆ ఏం చేసుకోవాలంటే లోకం మీద నాటుకోవాలని ఈ సంగతిని మనం జ్ఞాపకం చేస్తే ఆ పర్వతం దాకా మనం వెళ్ళాలి అంటే పరిస్థితులు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాం. పర్వతం మనం ఎక్కాలి అంటే కొన్ని విషయాలు పరిస్థితులు అంటే జ్ఞాపకం చేస్తాం. ఆ పరిస్థితులు వాక్యాలను ఇస్తే చెప్పుకుంటాం. 24వ అధ్యాయం చెప్పిన 24వ అధ్యాయం మొదటి నుంచి భూమిని దాని సంపూర్ణతను లోకమును దాని నివాసులను యెహోవాదే. దేవునికి మహిమ కలగలగాలి. ఆ భూమికి సముద్రం కదా పునాది వేసి ప్రవాహ జలం మీద దాని స్థిరపడి యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు. ఆయన పరిశుద్ధ స్థలములు
విలువదగిన వాడేవాడు. తర్వాత 4వ వచనం చూస్తే వ్యర్థమైన దాని నుండి మనసు పెట్టదు, కపటముగా ప్రమాణము చేయదు, నిర్దోషముగా చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడు దేవునికి మహిమ కలుగుగాక. ఆ పర్వతం పర్వతం కదా నాటబడుతున్నప్పుడు ఎక్కడైనా ఎవరు చేస్తూ ఉన్నారు. శ్రద్ధమైన దాని వల్ల మనసు పెట్టేవాడు కపటముగా ప్రమాణం చేసి నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ముందు వాడు దేవుని యొక్క వాక్యాలు ఆ పుస్తకంగా మనం జాగ్రత్తగా దేవుని బదులంగా మనము మన స్థితిని ఆయన మారుస్తూ మన స్థితిని ఆయన మారుస్తూ మన పరిస్థితుల్ని మన పద్ధతుల్ని అనే జరగదు. మన స్థితి ఆయన మన స్థితి ఆయన ముందు ఏం కావాలి, స్థిరపడాలి. ఆ స్థితిని ఆయన మారుస్తూ ఎండిన మొక్కలాగా మనం ఎండిపోయిన భూములు లోక మొక్కలాగా ఎండిపోయిన ఇంకొక భూమిలో తక్కువ లేని భూమిలో మనం ఉన్నాము. అటువంటి స్థితి నుంచి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎత్తిస్తూ ఎక్కడగిన వాడు ఎవరు ఎత్తిస్తూ ఎక్కడి అంటే మనలో ఏముండాలని చెప్తున్నాడు. ఉద్యోగమైన శరీరంగా, ఉద్యోగమైన శరీరంగా, ఉద్యోగమైన ఉద్యోగులు కలిగిన వాడుగా మనం ఉండాలి. శరీరము స్థితి కలిగిన వాడుగా మనం ఉండాలని రాసింది మనకు ప్రార్థన చేస్తూ మంచి దేవుడికి మహిమ కలిగిన దేవుని కృపగంబడిస్తూ మనం కనిపిస్తూ ఆయన మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ నేర్పిస్తున్న మనకు ఎంతో మంది ఉద్యమంలో దట్టమైన దాని నుండి మనసు పెట్టే వారిగా ఉండకూడదు. కపటమైన దాని నుండి మనసు పెట్టే వారిగా ఉండకూడదు. ప్రమాణం చేసే కపటమైన ప్రమాణం చేసే వారిగా ఉండకూడదు. మళ్ళీ చెప్తూ ఉంటాడు, వ్యర్థమైన దాని నుండి మనసు పెట్టి వారు ఎక్కడ చెప్పాలి, మనం చంపించాలి, మనం చంపించాలి. అక్కడ ఎవరున్నారంటే దేవుడు, దేవునికి కలగడం అక్కడ ఆ ఉన్నాడు కనుక అక్కడ పెట్టి ఉండాలి అంటే మనలో ఏముండి పడగలుగుతాడు, వ్యర్థమైన దాని అని మనం సంగపడదు. దేవునికి మనం కలగడానికి మనం సంగపడదు. ఇంకా సపోత ప్రమాణం చేసేవాళ్ళగా ఉండకూడదు. విశ్వాసమైన చేస్తాం శుద్ధమైన విజయం కలిగి ఉండేవాడు దేవునికి మనం కలగడానికి కలిగి ఉండేవాడు. వాడు గౌరవమైన ఆశీర్వదించుడు తన రక్షకుడైన దేవుడు యొక్క నీతి మొత్తం దేవునికి మనం కలగడానికి వలన వాడు ఆశీర్వాదం ప్రతిస్తున్నాడు. ఆ రక్షకుడై దేవుని వలన నీతి అర్థమైనట్టుగా నీతి మనకు ఎప్పుడు కలిగిద్ది, ఎప్పుడు కలిగిద్ది అంటే దేవుని మాటలు చేసి మనం ఆలోచిస్తుంటాము. ఆలోచించిన దాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటాము అప్పుడు మనకు నీతి కలిగింది. దాన్ని అనుసరించలేదంటే, దాన్ని ఆలోచించలేదంటే ఏమైతే దానివల్ల మనకు నీతి కలిగిందంటే నీతి లోకంలో చక్కగా చేసిన వాటి మీద గుణంగా కలిగి ఉంటే నీతి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయ మాత్రం మనం అంటే పునరుత్థానం స్థానంలో రాయబడి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి దేవుడికి మహిమ కలగలగాక ఆ శిక్షణ మనం అనుసరించినప్పుడు ఏం కలుగుతాంటే నీతి కలుగుతాం, దేవుడికి మహిమ కలగలగాక. ఈ రోజున మనం అనుకోవచ్చు నేను మాట్లాడాలనుకో చాలా నీతి మాట్లాడాలి అని అనుకోవచ్చు. దేవుని ఎదుట మన వినవాడు ఏం చేస్తాడన్నా సమీపంలో చేస్తాం, సమీపంలో చేస్తాం. ఏమిటో చేస్తాడన్నా ఆయన వాక్యంతో చేస్తాం, ఆయన వాక్యంతో చేస్తాం. ఆ నీతి ఆయన వాక్యంతో చూసినప్పుడు మరి నాలో అది కనపడదు, నాలో అది కనపడినప్పుడు ఆయన ఏమిటది నేను ఆ నీతి నేను ఉన్నది మనకి ఈ సమయంలో ఆయన మంచి మాటలు జాగ్రత్త దేవుడు దేవుడి యొక్క వాక్యాన్ని మనకు ఎవరికి ఎక్కడికి రావాలి, ఎక్కడ నువ్వు అవ్వాలి,
దేవుని యొక్క పర్వతం, దేవునికి మహిమ కలిగిన దేవుని మాంసం కలిసి మాటలు చెప్తున్నాం. ఉన్నతమైన దేవుడు, ఆ ఉన్నతమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు తప్పులు ఎవరు ఎవరు అర్జునులు ఎవరు విజయులు అనుకుంటున్నారు. మనలో ఆశించడం వ్యతిరేకించినట్టుగా బ్రతకాన్ని అని పైకి మనం చేసుకోవచ్చు. పైకి చేసే నమ్మకం పోతున్న బంధం పది వ్యక్తి పైకి రావాలని ప్రయత్నం చేసి చిన్నిస్తున్నాడు. అతను లాగలుగుతాడు. 10 వ్యక్తి 10 పాటు అంతే ఉండదనుకో మనం లాగలుగుతాడు. అయ్యోండి ఇయ్యోండి లాగుతాను కానీ అసలు ఆ పైకి చేసి వచ్చినంత వెంటనే పైకి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ మార్గంలో నడవాలని, ఆ మార్గాన్ని అనుసరించాలని ప్రయత్నించే వారిగా, ఆయన కోరుకునే వారిగా మనం కూడా ఆయన ఏం చేస్తారు, మన చెయ్యి పట్టుకుంటారు దేవుని మన చెయ్యి పట్టుకుని ఆయన పైకి వేసి నడిపిస్తూ ఉంటాం. దేవునికి మంచి కలిగిన నేను చెయ్యను ఇదని ఏం లేదు ఆశలు ఆశ ఉన్నవాడు బ్రతకాలని ఆశ ఈ రోజున దేవుని మార్గం కళ్ళకు కట్టినట్లుగా మనం వివరించడానికి దేవుడు మనతో మాట్లాడుతారు. ఆయన పేరు కీర్తనీయుడు. ఆ కీర్తనీయుడైన దేవుడిని మనం కీర్తించే రీతిగానే దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. దేవుని మహిమ కలుగునుగా. ఆయన తీవ్రుగా నాటబడుతూ నాటబడిన వాడిగా నాటబడిన దేవుడిగా మన దేశంలో మనపడి ఎదురుగానే నాటబడాలి. విద్య దేవునికి మహిమ కలుగునుగా. ఆ రుజువు విధానాన్ని దేవుడు మనకు చేస్తున్నారు. విషయవాడి అంటే మన మనసులో వ్యర్థమైనది ఉండకూడదు. తర్వాత కపటమైన ప్రమాణం చేయకూడదు. తర్వాత చూసినప్పుడు ఉద్దేశమైన చేతులు కలిగి ఉంటాయి. ముఖ్యమైన ఉద్దేశమైన చేసే క్రియలు కూడా సిద్ధి కలిగి ఉండాలి. హృదయంలో ఏమో మాట్లాడుతుంటే మనలో సిద్ధం కలిగి ఉండాలి. అటువంటి వాడు వ్యక్తి వస్తాడు అని అలా చెప్తూ ఉన్నాం. ఈ లక్షణాలు అనుకున్న వ్యక్తి ఏమవుతున్నాడు, ఎగువ చేత ఆశీర్వాదం పొందుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎగువ చేత ఆశీర్వాదం ఇల్లు చెప్పినప్పుడు ఇల్లు చెప్పిన రీతిగా ఇప్పుడు ఎవరంటారు అని అనుకున్నాం అనుకో, మనమేం పోగొట్టుకుంటాం, ఆశీర్వాదం పొందుతాం. అది అట్లా చెప్తాడని అసలు ఎవరంటారు అని మనం అనుకున్నాం అంటే మనం ఏం పోగొట్టుకుంటామంటే ఆశీర్వాదం పొందుతాం. ఆయన చెప్పినట్లుగా మనం నడుస్తూ ఉంటేనే మనకు నీతి కలుగుతుంది. నీతి చేస్తూ ఉంటుందంటే మనం ఆశీర్వాదం పథకానికి కారణమవుతుంది. దేవుళ్ళు అన్ని నీతిని అన్నిటి మధ్య దేవుడు ఏం చేస్తాడు, అన్ని వయసులో కూడా ఆశీర్వదిస్తాడు. అన్ని విషయంలో కూడా ఆశీర్వదిస్తాడు. రోజు నువ్వు పట్టుకోవాల్సిందే. ఆ చూస్తూ ఉన్నప్పుడు చెప్పినట్లుగా నడవటానికి ఇష్టపడే వారిగా ఉండాలి. మనుషులు పక్కకు పెట్టిపోతూ ఉంటాం. అయినా దేవుని మాట నేను మళ్ళా బలపడతా, నేను నడిపించా, ఆ విధంగా నేను ఉండాలని తెలుసుకుంటూ ఆ విధంగా వంశాన్ని ప్రయత్నిస్తూ ఉంటాను. నీ నీటి ఏం చేసింది, నిన్న ఆశీర్వాదానికి ఆరోపడాలి. దేవునికి కలిగిన అబ్రహాము దేవుడు ఎట్లా వచ్చేది మనిషి విషయంలో కూడా దేవుడు నిన్ను వెంబడించే వారుగా మనం ఉండాలి. అబ్రహాము ఉన్నాడు వెంబడించి తిరిగి దాన్ని నమ్మే నీకు ఆ నీతి ఉంటేనే దేవుడు చేస్తున్నట్టు Battery is low. Kindly recharge. గొప్ప ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడు, అతడు తండ్రి దేవుడు కలిగినగా అనేక తండ్రిగా దేవుడాన్ని ఆశీర్వదిస్తాడు.
ఈ రోజున మన జీవితం కూడా ఆస్తి Battery is low. Kindly recharge. దేవునితో చేసి ఈ సహవాసంలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం, సత్యాన్ని నేర్చుకుంటున్నాము. సత్యానికి చోటిచ్చి బ్రతికేవాడిగా దేవుడు మనం మనపడుతున్న దేవుడికి మంచి సత్యానికి చోటిచ్చి బ్రతకటం అంటే ఇంకా చెబుతున్నాను. ఇదే మాటలు అనుసరించడానికి మనకి శాతం అవట్లేదు. ఆయనకి శాతం ఆయనకు తెలుసు నీకు శాతం అవుతుందో లేదో ఆయన తెలుసు. నీకు ఆశిస్తాను ఆ విధంగా నడవాలని ఆశిస్తున్నప్పుడు ఆ ఆశ నీకు ఎప్పుడైతే కలుగుతుంది నడిపించేదాయన దేవునికి మహిమ కలగలగాక నడిపించేదాయన. ఇంకా చెప్తూ ఉన్నా మూడు విషయాలు మనకు తెలుసు. ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యంలోకి నడిపించేదేవుడు ఆ సత్యాన్ని అనుసరించి నడవటానికి ఆయన మనకు సహాయం చేస్తాడా లేదా? మీరు ఇంటున్న మీలో ఆశ ఉండాలి. ఇంటున్న మనలో ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. ఆశ లేనప్పుడు బ్రతకాలని ఆశ లేదు, లేకపోతే ఆ దేవుని చేత ఆశీర్వాదం పొందాలని ఆశ లేదు. ఈ ఆశలు మనకు లేక అర్థమైపోతున్నాం. మనకి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్టుగా కూలిపోతాం. అటువంటి స్థితిలో ఉండకుండా దేవుడు మనం మరి ఉన్న స్థితి దేవుడు ఈ స్థితిని ఒక్కడ నాటబడాలి. దేవుడికి మహిమ కలగనట్టు మహిమోన్నతుడైన మహిమోన్నట్లేదు దేవుడి స్వపడంబడి దీని మీద జనులు ఆయనను గురించి ఆలస్యము అనుకుంటున్నారు. ఆలస్యము అనుకుంటున్న జనుల యొక్క భాష సిద్ధపడు, తప్పక సిద్ధపడుట నీ బాధ్యత. దేవుని కొరకు సిద్ధపడుట, దేవుని కొరకు అలంకరి నీ యొక్క బాధ్యత. ఈ సమయం దాటిపోయింది. అలంకరించేవారు సిద్ధపరిచేవారు సిద్ధపరిచేవారు ఉండగానే సిద్ధమవ్వాలి. దేవుడి కలగడదంట అని సిద్ధపరిచేవారు వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు మనం ఏదో ఒక డ్రామా సరేనా అక్కడ వాళ్ళకి మేకప్ చేసేవాళ్ళు వచ్చాము. మనం అక్కడ కలిసి వెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ప్రయోజనం లేదని ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ నిలబడి నీకు ఎవరంటారని ఉండదు. మళ్ళా చెప్తూ మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా మన మహిమాత్మ చేత నువ్వు సిద్ధపడుతున్నాడు. ఆయన ఆ ఆత్మ బలముతో నువ్వు జాగ్రత్త పడి సిద్ధపడాలి. దేని కొరకు అనగా ఆయనతో యుగాలు బ్రతకటానికి దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన బ్రతకటానికి మహిమ కలిగిన రాజ్యంలో దేవుడితో ఆనందమయమైన జీవితం జీవించడానికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొక్కను ఎక్కడ నాటారంటే ఎండిన మొలిసిన మొక్క వలన అతడు ఆయన ఎదుట పెరిగను. లేత మొక్క వలను ఎండిన మొలిసిన మొక్క వలను లేత మొక్క అంటారు. ఎండిన అతడు ఆయన ఆ విధంగా తిరుగుతూ వచ్చాడు అని చెప్తారు. ఇప్పుడు మన జీవితాన్ని ఎక్కడైనా నాటి ఎక్కడ పెంచుతూ ఉన్నాడంటే దేవుని సన్నిధానములు, దేవుని స్థిరలంగా, దేవుని చేత అన్నానికి ఉండిపోయిన భూమి జరుగుతున్న పరిస్థితి. ఆయన మేరని ఆయన నీరు కలిగిన చోట మనం నాటి మనల్ని వృద్ధి చేస్తారు. ఈ గనుడైన దేవుడు ఇది నన్ను మనందరితో ఏమంటున్నాడంటే మన జీవితానికి ఆయన సహాయం చేస్తుంది. ఎన్నో అనేది ఆకరించుకున్న దేవుడు డిసెంబర్ మాసం వరకు మనల్ని తీసుకొచ్చాడు. డిసెంబర్ మాసంలో
ఈ మాసం అంతా కూడా మనం ఏమనుకుంటే ఏమనుకుంటా ఉంటాం, సంవత్సరం అంతా కాపాడబడ్డాం. ఇంకా కొన్ని లాన్ క్రిస్మస్ పండుగ వస్తుంది అనుకుంటూ ఉంటాం. అయితే తెలుసుకున్నాడే సార్, నువ్వు పండుగగా బ్రతకాలి, నువ్వు పండుగగా బ్రతకాలి, ఎప్పుడు పండుగగా బ్రతకాలి. ఆయనతో నీ సహవాసం, ఆయనతో నీ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు పండుగగా సంవత్సరం అంతా చేస్తున్నాయి. సంవత్సరం అంతా వచ్చి పండుగ ప్రతి దినం కూడా ఆయన నీకు నీ వాళ్ళు సహవాసం చేసి ఆయనతో పండుగగా బ్రతకడానికి సిద్ధపరచుకోవాలి. దేవుడు ఇంకా ఏమంటామంటే ఈ మాసం అంతా కూడా దేవుని మనం ఎన్ని రోజులు మర్చిపోతాం. అవి వాసనలకు వచ్చేసరికి వాసనలకు చేసి ప్రార్థన చేసి ఆయనతో సహవాసం చేస్తూ నిత్యం వాగ్దానం బలపరిచే దేవుడు దేవుడి దేవుడు వాగ్దానం చెప్పి అట్లా గతించుకోవచ్చు, అట్లంతా గతించుకోవచ్చు. సత్యమును స్థిరపడండి, దేవునికి మహిమ కలుగునగాక. అట్లా గతింపు చేయబోతున్న దేవుడికి మహిమ కలుగునగాక, మహిమ కలుగునగాక. ఆమె సత్యాన్ని స్థాపించిన దేవుడికి దేవునికి యుగయుగాల మహిమ ఘనత భావన కలుగునగాక. మళ్ళా మళ్ళా వార్త ప్రార్థన లేకపోతే ఇంకోటి అనేదాన్ని మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి వాసం కలిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన దినదినం కూడా అందరిలాగానే మన హృదయాన్ని ఆనందించగా క్రిస్మస్ పండుగ అనుకుంటాం. పండుగని పండుగలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఉదాహరణకి వేరొక రకంగా కనపడ్డారు. వేరొక రకంగా కనపడేది నాకు అయిపోయింది. వాళ్ళకున్నది నాకు లేదు, వాళ్ళకున్నది నాకు లేదు అని పండుగలోకి వెళ్ళి నువ్వు ఏం తెచ్చుకుంటావు? నెమ్మది లేని పరిస్థితిని తెచ్చుకుంటాం, సమాధానం లేని పరిస్థితిని తెచ్చుకుంటాం. ఈ రోజు చెప్తూ ఉన్నాడు దేవుడు, ఏకైతే నువ్వు బ్రతకగా ఆయనతో నువ్వు బ్రతికితే వచ్చి రోజు సమాధానకరమైన మాటలు ఆయన్ని అందించే దేవుడు, నీ హృదయాన్ని బలపరిచే మాటలు ఆయన్ని కనబడించే దేవుడుగా దేవునికి మహిమ కలగలగా. డిసెంబర్ మాసం ఉపవాస ప్రార్థన కొరకు పెద్ద మాసానికి ఇంకా నేను చూపించు. ఉపవాస ప్రార్థనలో ఉన్న దేవుని అనంతమైన కృపను అనుభవించడానికి సిద్ధపడు. ఈ దినం నుంచే సిద్ధపడు. దేవునికి సిద్ధపడుతున్న దేవుడిని గణపరుస్తూ సిద్ధపడు. అలా చెప్తూ ఉన్నాను. మంచి వారిగా మనం బ్రతికితో దేవుని యందు ఆనందించే రీతిగా మనం ఉండాలి అంటే మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలనుకుంటాం? పండుగలో కొత్త వస్త్రాలు ధరించుకోవడం. ఈరోజు వాక్యం నీకు అందించే దేవుడు అంటారు, నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ అందరితో పంచాలంటే నీకు రోజు ఏ వస్త్రాలు ఇస్తాడైనా దేవుడికి మహిమ కలుగుతాడు. ఆయన నీకు ఉల్లాసమైన వస్త్రాన్ని దేవుడికి మహిమ కలుగుతాడు. స్థితి అనే వస్త్రాన్ని చేస్తాడు, రక్షణ అనే వస్త్రాన్ని దేవునికి మహిమ కలగలగా. ఈ వస్త్రాన్ని ఆయన దగ్గరికి మనం వెళ్తానికి కావాలి, ఆయన దగ్గరికి మనం వెళ్తానికి కావాలి. చిత్తాలు చెప్తూ ఉన్నాయి. మన జీవితాన్ని మనం దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఆనందంగా జీవించడానికి ఆయనతో యుగాయుగాలు మార్గం, ఈ మార్గం వెంట నువ్వు రావటాన్ని నేర్చుకోవాలి. నువ్వు రావటానికి సిద్ధపడాలి.
ఈ మార్గం అంత నడవటానికి ఈ మనసు నిలుపుకోవాలి. అర్థమైన దాని అందు మనసు నిలపద్దు. అర్థమైన దాని అందు మనసు నిలపదు. అలా చెప్తాం. అర్థమైన దాని అందు మనసు నిలిపి మనం ఏం చేస్తూ ఉంటాం? పరిచయం కట్టుకున్నారు, మనకు లేదు. అర్థమైన దాని అందు మనసు నిలిపి ఆరం పెట్టుకున్నారు, మనకు లేదు. ఇంకేమనుకుంటాం? ఇంకేమేమో అనుకుంటాం. ఏమేమో అయితే అర్థమైన దాని అందు మనసు ఏమేమి మనసు ఈ మనసు ఏ సరి అందు మనసు ఈ మనసుకు ధైర్యం పెడుతున్నా దేవుని అందు ఇల్లు బలపడుతున్నా దేవుని మీద నీ మనసు దేవుడికి మనసు నువ్వు తండ్రి మనం ధన్యులు దేవుడికి వాటి అందు మనసు నిలవదు. దేవుని మీద మనసు పెడతారు. మనసు పెట్టి ఆ మనసు ఏం తెచ్చుకుంటామంటే కష్టం తెచ్చుకుంటాం, కన్నీరు తెచ్చుకుంటాం, వేదన తెచ్చుకుంటాం, దుఃఖము పొంది వదిలిపోతాం. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితం పొందాలంటారు. ఎందుకన్నాడు ఈ మాట చెప్తాను? అదేనండి, మన జీవితంలో మనం ఏమేమో రకమైన ఏం పొందుకుంటామంటే దుఃఖం పొందుకుంటాం, కన్నీరు పొందుకుంటున్నాం, ఆవేదన పొందుకుంటూ ఇంకా ఆవేదన కూడా పొందుకుంటున్నాం. ఇవన్నీ కూడా పొందుకుంటాం. దేవుడు దేవుని ఆత్మచేత దేవుని మన ఆత్మచేత ఆయన నీకు అభిషేకిస్తూ నేను బలపరుస్తూ ఆయన కృపాక్షేమము నువ్వు ఎంత వచ్చినట్టుగా ఆయనతో సహవాసం లేదు ఆయన నేర్పి కనుక అవును దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తుంది ఏమవుతుంది? కృపాక్షేమము ఇవి విడిచిపెట్టుకుని అర్థమైంది మాట్లాడదు. ఏం పొందొస్తుంది? అది కాదు. ఓ దేవుని నీ దుఃఖం నాశనం, నీ దుఃఖం నాశనం మానసపడిపోకుండా ఇంకా నువ్వేం చేస్తావు? ఇంకా చెప్తున్నాను, మనకు జ్ఞానం కావాలి, మనకు బుద్ధి కావాలి, వివేకం కావాలి. ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? దేశం దగ్గరికి ఆయన మాట్లాడు. అప్పుడు ఆయన మనకి ఏం ఇస్తున్నాడు? దాన వివేకమును ఆయన దానములుగా ఇచ్చి మన పోటీ దేవునికి కీర్తన కాదు రాసిన 23 చదువుతాము. యెహోవా నా కాపాడు, నాకు మధ్యలో గల చోట్ల నన్ను వరుణ చేస్తాడు. శాంతికరమైన జలము యొక్క ఆయన నడిపిస్తున్నాడు. ఈ కార్యమైన దేవుడు గుర్తుపరిచే నువ్వు దండరాలేదు. ఈ కార్యం నా జీవితంలో దేవుడు చేస్తుంది. ఆయనతో నేను సహవాసం చేస్తాను. నా జీవితంలో దేవుడు చేస్తుంది. దేవునికి కనుగొనగాక తర్వాత నా ప్రాణం నాకు ఉన్నాడు. దేవునికి మంచి కనుగొనగాక ప్రాణానికి ఆయన చేస్తాను. ఈ కార్యం మన జీవితంలో జరుగుతుందా? దాన్ని దేవునికి మంచి కనుగొనగా తర్వాత తన నామం బట్టి దేవుని మంచి కనుగొనగాక తన నామాన్ని నడిపి ఆయన మన కాపాడు, మన పక్షాన ఆయన చేస్తున్న క్రియలు దేవునికి మహిమ కలుగునగా. వారాంతకాల స్థాయిలో నేను సంచరించాను, ఏ అపాయంలో భయపడను. నీవు నాకు తోడైంది, ఈ బుద్ధి కరయింది దండము ఆయన ఆదరించిన దేవునికి మహిమ కలుగునగా. వారాంతకాల అననుకూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ నేను అక్కడ సంచరించిన దేవుడానికి భక్తి అంటూ ఉన్నాడు. ఏ అపాయములకు
నేను భయపడను. మనకు అన్ని భయాలు, అన్ని భయాలు. నిజంగా నువ్వు ఆయన నా కాపరి అనుకుంటే నీకు భయం లేదు. రావిడి భక్తులు చెప్పాడే, నువ్వు చెప్పాలి. దేవునికి మహిమ కలగడం, ఏ అపాయింట్ భయపడను. దేవునికి మహిమ కలగడం, నువ్వే నాకు తోడై ఎందుకు, ఎందుకని ఎందుకు భయపడినట్టున్నాడు, నువ్వే నాకు తోడై సరే, నీ దుడ్డు సరే, నీ దండము నన్ను ఆదరించు. దేవునికి మహిమ కలగడం. నాట పెడుతూ ఉంటే మార్గం వదిలిపోతాం. కర్రలు దండము చేసే పని ఏంటంటే నాట పెట్టేది మార్గం లేదు. నన్ను ఆదరిస్తున్నాయి కాబట్టి భయపడను. దేవునికి మహిమ కలగలేక నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరుచుదువు, నువ్వేతో నాకన్నా అంత్యన్నావు. దేవుడికి కలగలేక నువ్వుతో నాకలా అంటు దేవుని అభిషేకం అవుతుంది. నా కళ అంటూ ఆత్మ ఇప్పుడు ఏం చేస్తున్న భక్తుల్ని నడిపిస్తూ మంచి దేవునికి మహిమ కలగలేక దినాన్ని నీకేమో అనిపిస్తున్నారు, కానీ ఆ ఆత్మీయులను మంచి ఆయన నన్ను బలపరుస్తున్నారని తెలుసుకుంటాం. దేవునికి మహిమ కలగలేక తర్వాత నాకు ఎందుకు పొందుతూ కలగలక అని గిన్నె పొందుతూ ఏ గిన్నెది దేవునికి మహిమ కలగలక అని హృదయం అనే గిన్నె ఈ కార్యములన్నింటినీ వేరదూరుస్తూ ఉన్నాడు, తోడై ఉన్నాడు. తర్వాత వచ్చిన దాని చోట్ల పొరలు చేస్తాడు, శాంతికరమైన జలాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి గిన్నె అవుతుంది. దేవునికి మహిమ కలగలక దేవుడు మనకు అనుగ్రహించి దేవునికి మహిమ కలగలక వీటిని తలంచుకుంటారు. వ్యర్థమైన దాన్ని మనసులో కుండిపోవద్దు, వ్యర్థమైన దాన్ని మనసులో పెట్టుకొని ఆవేదన చెందొద్దు, ఆవేశపడద్దు. అది మీరు ఎక్కడికి కారణం పరిశుద్ధ పర్వతానికి ఎక్కిరాను, పరిశుద్ధ పర్వతానికి ఎక్కిరాను. పరిశుద్ధ పర్వతానికి ఎక్కిరాదగిన వాడు ఎవరు? ఎక్కిరాదగిన వాడిలో అది వ్యర్థమైంది చేసుకుని మనసులో పెట్టి నువ్వు ఎక్కిరా. నువ్వు ఎక్కి వచ్చేటట్లుగా ఆలోచన వాళ్ళు వేసుకున్న క్రియను బట్టి నీ గిన్నె నేను పొంగిపోవాలి. ఆ దేవుడు నాకు పక్షంగా నన్ను బలపరుచు, నాకు మేలు చేసి నన్ను ఆయన వాక్యం ఆయన మాటలు చెప్పారు. హృదయానికి సమాధానం దీని ద్వారా నీ హృదయం అనేది పొగట్లేదా? నేను హృదయం అనేది ఇంకా మట్టుబట్టిపోయినట్లుగా, అడుగంటి పోయినట్లుగా ఘనుడుగా ఆయన ఎంత గొప్పగా మనల్ని నడిపిస్తుంది. భక్తులు అంటున్నారు నా గురి నుండి పొందుతూ ఉంది. తర్వాత నేను బ్రతుకు దినమంది అన్ని కృపాక్షమని నా వెంట వచ్చిన చిరకాలం ఆయన నన్ను నడిపిస్తూ ఆయన నన్ను తలపై నేను బ్రతుకు దినాలంటే నువ్వు నిజంగా ఆయన ఉత్సహిస్తే, ఆయన సంతోషిస్తే, అన్ని దినం నుంచి పొందుతూ ఆనందిస్తూ ఉంటే నువ్వు బ్రతుకుతున్నావు అన్నిటి మొత్తం ఇది నీ నీలో జరగట్లేదా? నీలాంటి ఏమొస్తున్నట్టు ఆవేదన లేవు, కన్నీరేవో, ఎదురుకునే వచ్చు. ఆయన ఎందుకు సంతోషం ఆశ్చర్యం ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషం. ఆయన ఎందుకు మనం సంతోషం, ఆయన పక్కన పెట్టేసి మనం ఏదో సంతోషించాలి, ఏదో రీతిగా సంతోషించాలి. అది మన అల్లగాని అలా చెప్తున్నా. మహిమగరంగా దేవుడిగా నిన్ను ఆయన ఎక్కిస్తున్నాడు. ఎక్కడికి నువ్వు ఎక్కడంటే ఎక్కడైనా ఉండదు. దేవుడికి మహిమ కలగలగా ఎక్కిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కి రాదగిన దానిగా, ఎక్కి రాదగిన వాడిగా మనం
ఎత్తి రాగలిగిన వారైనా మన ముందు ఏదో మనసులో ఏముంది శ్రద్ధము, ఇంకా మనసులో ఏముంది తప్పటమైన శ్రమ. ఖచ్చితంగా మార్పు పొంది ప్రభు బిడ్డల వలె మనం కాదు. దేవుని యొక్క లేఖనాలు సెలవు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి, మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. అప్పుడే నేను అక్కడ ప్రవేశిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. మా తీసుకోవచ్చు. పద్దెనిమిది అధ్యాయం 3వ దేవునికి మహిమ కలుగునగాక. వింటున్నారు మాట, వింటూ ఉన్నప్పుడు మనం ఏం కావాలంటే మార్పు నుంచి బిడ్డల వంటి వారు కావాలి. బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా ఆయన చక్కటి ఉపదేశాన్ని మనకు అనుగ్రహించి ఈ ఉపదేశం ద్వారా నీ హృదయాన్ని దేవుని కృప నన్ను ఆవరించి నన్ను బలపరుస్తుందని నీ హృదయం అనేది పొందిపోలేదుగా ఆయన సంతోషించి ఆయన ఆనందించేది ఉండాలి. ఆ రీతిగా మనం మార్పున్నది బిడ్డల వంటి వారు ఆయన రాజ్య ప్రవేశం చేయగలుగుతారు. దేవునికి ఖచ్చితంగా మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ ఆ లోక రాజ్యంలో ప్రవేశిస్తాను. నిశ్చయంగా ఒకే దావుడు యెహోవా నా కాపురం, ఆ కాపురం తీసుకుని ఎక్కడ పొంది ఫస్ట్ ఆ కాపురం తీసుకుని ఏ జనాన్ని దాస్తాడు, శాంతికరమైన జనం. ఆయనని బట్టి ఏమంటున్నాడు, ఆజ్ఞ ముందు దాన్ని బట్టి ఆనందిస్తూ, దాన్ని బట్టి సంతోషం. మరి దాన్ని బట్టి నువ్వు ఆనందించు. ఇంకా ఇంకా అర్థమైన దాన్ని మనసు ఉంచుకుంటా విడిచిపెట్టవలసిందని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించేవారుగా మనం అప్పుడే ఆయన నీతి మనకు కలుగు. ఆ నీతి మంత్రుల్లో ఆయన ఆశీర్వదించి ఆ రీతిగా మనం బ్రతకాలని ఇంకా మనకు తెలియని జ్ఞానం రోజు ఆయన మనకు ఏం చేస్తాడు, ఏం చేసిన మేలును మరొక దేవుని కనక చేసిన మేలును మనం మర్చిపోక మేలును అనుభవించే రీతిగా అనుభవం, మేలును అనుభవించే రీతిగా, మేలు ఆనందించే రీతిగా మనం నేను చేసిన సూర్యవస్తం అన్నట్టుగా ఉండదు. మేలును అనుభవించే రీతిగా అనుభవించే రీతిగా సంతోషం, ఈ హృదయంలో వచ్చే సంతోషం, ఈ హృదయం ఆయన వెంబడించేదాన్ని బట్టి, ఈ హృదయం ఆయన అనుసరించేదాన్ని బట్టి నేను అనుభవిస్తూ ఉన్నట్టుగా సంతోషం. మళ్ళా చెప్తాం, ఆయన లేత మొక్క వల్ల ఎండిన భూమిని అక్కడ ఆయన ఎదుక తిరిగాడని చెప్పి రాయబడుతుంది. మన గురించి ఆయన ఏం చేశాడు, ఉన్నతమైన ఉద్దేశం. దేవునికి మహిమ కలగలగా ఉన్నతమైన మా ఆత్మను పర్వతం మీద ఆయన ఆశను
దేవుడు మనకి చేసిన ఇది మంచి కార్యం మనం గుర్తించి దేవుని యందు మనం ఆనందించి అభివృద్ధి చెందేవారిగా ఉండాలని దేవుడి విషయాలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేసుకుంటుంది. అధ్యాయము 22వ గ్రంథం 17వ అధ్యాయం 22వ దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనాన్ని చూసి అత్యున్నత పర్వతం మీద దానిని ఎవరు చూస్తారు? నా చరిత్రగా ఆయన మీద కార్యాన్ని జరిగింది. నా చరిత్రగా ఆయన మాట్లాడుతుంది. పదాన్ని ఉన్నత పర్వతం దేవుడికి మహిమ కలుగును. ఆ రీతిగా బలపడుతుంది మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో గాక. లేదు ప్రభు, నీ చిత్తమే జరిగించి, నీ చిత్తమే జరిగించి ప్రభు, నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే సయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రము. నీ ప్రణాళికలు గొప్పవి కలిగిన నేను ఎటువంటి వారము నీకు తెలుసు ప్రభువా. ఏది ఎక్కగలము, ఏది ఎక్కించాలన్నీ నీకు తెలుసు ప్రభువా. ఎక్కించే దేవానికి స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. ఎక్కగలం అనుకొని బోధించిన దేవానికి స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. పాదములను బలపరిచే దేవానికి స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. బాహుబలము చేతులు లాక్కొనగలిగిన దేవానికి స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. ప్రేమతో హత్తుకొనగలిగిన దేవానికి స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా జన్మించింది, నీ కొరకే ప్రభువా, నీ కొరకే ఎదగాలి ప్రభువా, నీ కొరకే ఫలించాలి ప్రభువా, నీ కొరకే అభివృద్ధి చెందాలి ప్రభువా, నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా. నేను నీ సొంతము ప్రభువా, నీ సొంతమే సయ్యా, నీ సొంత బిడ్డ ప్రభువా. సహాయం చే సహాయం చే సహాయం చే ప్రభువా. ఎత్తైన కొండకు నువ్వు ఎక్కించాలని ఆశపడుతున్నావు ప్రభువా. నువ్వు ఎక్కించగల దేవుడు ప్రభువా. ఎక్కించు ప్రభువా, ఎక్కించు ప్రభువా, ఎక్కించండి కృపను దయ చూపిస్తున్నందుకు నా స్తుతులు 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 స్తోత్రం వేసా. పరిశుద్ధ దేవాన్ని నడిపించుని, నీ నడిపించుని తండ్రి వేసయా. మేము వెంబడించాలేసయా, మేము వెంబడించాలేసయా. మా సొంత కోరికలు కాదు, మా సొంత ఆలోచనలు కాదు, ఈ లోక రీతి పద్ధతులు అసలే కాదు ప్రభువా. ప్రభువా దైవ పద్ధతిలో మేము ఎదగాలి ప్రభువా. నీ దగ్గరే ఎదగాలి ప్రభువా. నీ ఎదుటనే తండ్రి నాయన నిలిచి ఉండే యోగ్యతలను దయచేసే దేవుడు ప్రభువా. నీ కొరకే ప్రభువా, నీ కొరకే నిన్ను చూస్తూ ముందుకు వెళ్ళలేసా. సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కొరకే ప్రభువా, నీ కొరకే ప్రభువా, నీ కొరకే వేసాయా. ఇంకా ఆఖరిగా నడిపిస్తున్నావు అంటున్నావు ప్రభువా. యెహోవా నా కాపరి, నాకు లేని కలగంటున్నావు ప్రభువా. నీకు స్తుతులు 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 స్తోత్రములు సయ్యా. స్తోత్రములు ప్రభువా. పచ్చిక గల చోట్లను పరుండి చేసే దేవుడు ప్రభువా. శాంతికరమైన జలముల దగ్గర తండ్రి నాయనను నడిపించే దేవుడు. నీకు స్తుతులు 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 స్తోత్రములే సయ్యా. ఇంకా సాధ్యమైనది ఏది లేదు తండ్రి నాయన. నా ప్రాణాన్ని సేవ తీర్చి Battery is low. Kindly recharge. మంచి దేవుడు తండ్రి నేను. ఏ అపాయము రాకుండా తండ్రి నన్ను కాపాడే దేవుడు తండ్రి నేను. నీవు తోడై ఉన్నావు తండ్రి నేను. నీ బుద్ధికరాన్ని దండం మమ్మల్ని సరిచేసి నడిపిస్తుంది ప్రభువా. తప్పుదారి పోనీ అవ్వ ప్రభువా. నువ్వు సరి అయిన మార్గంలో నడిపించే దేవుడు వేసయ్యా. నీకు స్తుతులు 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 స్తోత్రము లేసయ్యా. నువ్వు పిలిచినప్పుడు త్వరగా నేను రావటమే మా పని వేసయ్యా. అలా రావటము
సహాయం చేయ బ్రతుకు దినాలన్నీ తండ్రి నాకు సాక్ష్యమందులే తోడుంటాయని చెప్తున్నావు ఏసయ్య. అట్టి స్థితిని ఇచ్చిన దేవానికి స్తోత్రం ఏసయ్య. ఇంత మంచి దేవుడు తోడున్నాయా నా గిన్నె నిండిపోతుంది ప్రేమను బట్టి నీ నడిపింపుని బట్టి నిండిపోతుంది ఏసయ్య. ఆనందంతో సంతోషంతో పొంగిపోతుంది ఏసయ్య. ఇంత మంచి దేవుడు మా భాగ్యం ఎంత గొప్పది, ఎంత ధన్యత ప్రభువా. స్తోత్రం నీ మొక్కలము నీ కొరకే తల్లినైనా నాటబడిన మొక్కలేసయ్య. నీకోసమే ఎదగాలి, నీ కొరకే ఎదగాలి. నీవే ప్రభువా. ఇంకేది వద్దేసయ్య, ఏ ఘనత ఏ మనుషుల ఏది వద్దు ప్రభువా. నువ్వే కావాలేసయ్య. నిన్నే గణపరచాలేసయ్య, నిన్నే మహిమపరచాలేసయ్య. నీ కొరకే ప్రభువా, నీ కొరకే సమస్తము నీ కొరకే ప్రభువా. నీ కొరకే మేము మమ్మల్ని తగ్గించుకొని నీ నామమును హెచ్చిస్తూ తండ్రి నాయన నిన్ను వెంబడించాలి ప్రభువా. సహాయం చేయి. మంచి దేవుడుగా తోడున్న దేవుడు తండ్రి నాయన స్తుతులు స్తోత్రములు ఏసయ్య. చండి పిల్లల్లా వెంబడి రావాలి ఏసయ్య. తండ్రి నాయన నా జ్ఞానము మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు ప్రభువా. నీ జ్ఞానంతోనే నింపు ప్రభువా. నీ బోధలో వస్తున్న జ్ఞానంని బట్టి వందనాలేసయ్య. నువ్వు పోషిస్తున్న పోషణను బట్టి వందనాలేసయ్య. వెంబడించడమే ఏసయ్య. నీ మాటని విని వెంబడించే కృపను మాకు దయచేయి ప్రభువా. నడిపించు ప్రభువా, నడిపించు. నువ్వేలాగా నీ వెనకాలే నడవాలి ప్రభువా. నువ్వే నడిపించుతున్నావు ప్రభువా. నడిపించండి. నువ్వు ముందుండగా భయపడకుండా నిర్భయముతో ధైర్యముతో ఎక్కి రావాలి. ఆమేన్. Anybody? స్తోత్రం యేసయ్య.